కాకినాడ నగరంలోని 27వ డివిజన్లో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ ఎల్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలు, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మోసాహరి, వరిపల్లి శివనారాయణ, వార్డు వైసీపీ నాయకులు మన్యం బాబీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను నూరాడ, వరిపిల్లి, గరికిన కార్య కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు సూరాడ అప్పారావు, వరిపిల్లి నాగేశ్వరరావు, గరికిన నాగేశ్వరరావు, కార్య సత్యబాబు, వరిపిల్లి గోవిందు, మోసాహరి, వరిపిల్లి శివనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, ప్రసాదం, అన్నదానం, విద్యుత్, వెలుగులు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మార్చి 12 నుంచి మే 11 వరకు వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మే 9న శ్రీ కొత్తదేవర సంబరం, మే 10న శ్రీ మహేశ్వర దేవర సంబరం, మే 11న వీరభద్ర సంబరం ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పైల రామలక్ష్మణులు, వాసంశెట్టి సత్యబాబు, జన్నాడి చిన్నబాబు, పంతాడి బ్రహ్మానందం, బెజ్జంకి సుధాకర్, చెక్కా చక్రవర్తి, మట్టా శేఖర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. శివనారాయణ, బొడపేట, పోస్లవరి వీధి, 27వ వార్డు అండి. ఇక్కడ ఎల్లారం తల్లి ఉత్సవాలు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగిందంటాం. అలా సంవత్సరం మామూలుగా సంబరం చేసుకుంటాం. 5 సంవత్సరాలకి పెద్ద జాతరగా చేసుకుంటాం. వీళ్ళని నమ్మింది ఆవిడ సుఖశాంతి సమకూర్చిపెట్టి ఈ గ్రామ దేవతగా మొత్తం అందరూ చుట్టుపక్కల అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమం విధానం మేము చేసుకుంటామండి. అలాగే ఈరోజు మేము పూజ చేసుకుంటున్నప్పుడు మా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళి, సార్ ఇలా చేసుకోండి సార్, మీరు రావాలి సార్ అని చెప్పాం. ఆయన చాలా బిజీగా ఉన్నా సరే వచ్చి మా మాట తీయకుండా వచ్చిన మాకు చాలా ఆనందంగా ఉందండి. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మాది 27వ వార్డు డివిజన్ పుసలవారి వీధి. నా పేరు మోసా హరిప్రసాద్. మా అమ్మగారు అమ్మవారిది. ఈ అమ్మవారు 5 సంవత్సరాలకు ఒకసారి మేము జాతర చేస్తూ ఉంటాం. ఈ జాతర చేయడం వల్ల అంటే ఈ ఏరియా అంతా సుఖశాంతులతో ఉంటుందని మేము భావించి మా పూర్వీకులు మాకు ఇచ్చిన ఈ ఆచారాన్ని మేము మా భుజాల మీద వేసుకొని మేము సాగిస్తున్నాం. ప్రతి 5 సంవత్సరాలకి మేము ఈ జాతరని మేము కొనసాగుతున్నాం అని చెప్పి అందరికీ భావిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న మాకు ఆచారం. ఇక్కడ ఎల్లమాంబ, పొరలమ్మ, సత్యమ్మ తల్లి, మసేన దేవర తల్లి, ఇలాగ 4 దేవతలు కలిసి ఉన్న దేవాలయం అండి ఇది. ఇది ఎప్పటి నుంచో మా పూర్వీకులు చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చేసేవారు, ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఇది. ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఇది. అది మేము పోగొట్టకుండా ఇప్పుడు దాకా ఇలా కొనసాగిస్తూ ఉన్నాము. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి అండి. 5 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం చేస్తాం. ఇది దగ్గర ఈ 4 కుటుంబాలు కలిపి చేస్తాం. ఈ జాతర కంటిన్యూగా ఒక 4 రోజులు జరుగుతూ ఉంటుంది అండి. 4 రోజులు కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. ఇది 4 కుటుంబాలు, సూరాడోళ్ళు, వరిపిల్లోళ్ళు, గరికినవారు, కారేవాళ్ళు, ఈ 4 కుటుంబాలు కలిపి చేస్తుంటామండి ఇది ఉత్సవం.